ఇదేరా నువ్వు ఉండబోయే రాజ్మహల్. రే పేస్ట్ ఎక్కడ పెట్టారా? నిన్నే కదరా అయిపోయింది. తేవాకు 3 రోజుల దాకా పడదోకునే పది తప్పుద్ది. అయినా ఇడేవాడు లగేజ్తో వచ్చాడు. అజయ్ అని నా ఫ్రెండ్. వీడు సుధీర్ అని ఫిట్నెస్ చాలా ఎక్కువ, నీట్నెస్ చాలా తక్కువ. హాయ్ బాస్. హాయ్. ఇప్పుడే వస్తారు చిన్న పని. వెళ్ళు. పొద్దున్న ఎక్కడికి వెళ్ళావురా? ఈయనెవరు? షాంపియన్ బాడీలో ఇంత పొడుగున్నాడు. అజయ్ అని నా ఫ్రెండ్. వీడు రవి అని, అదే రచ్చా రవి. మందు పుట్టిందే మనిషి కోసం, అసలు మనిషి పుట్టిందే మందు కోసం అన్నట్టు ప్రవర్తిస్తా ఉంటాడు. చిలిపి అన్ని మొదటి పరిచయాలు చెప్పేస్తావా? ఇదిగో మనతోనే ఉంటాడుగా, నిదానంగా అన్ని తెలుసుకుంటాడు. కోటర్ పడితే మ్యాటర్ మొత్తం బయటకు వస్తుంది. అవునవును. నేను పోయి బాయిల్డ్ ఎగ్స్ తెచ్చుకుంటా. సైడ్ ప్లీజ్. ఏంట్రా బాబు ఇక్కడంతా తేడాగా ఉన్నారు? 4 రోజులు ఉంటే నీకే అలవాటు అవుతురా. సర్లే గాని ఊర్లో మన ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారా? పెళ్లి కాని వాళ్ళంతా బాగున్నారు. పెళ్ళైన వాళ్ళంతా ఎప్పుడు విడిపోదామని ఎదురు చూస్తున్నారు. అరే ఆ జ్యోతి అంటే అది కాదు గాని ట్రైన్ లో నాకు ఒక అమ్మాయి పరిచయం అయిందిరా. లవ్వా? పేరేంటి? గీత. అడ్రస్ ఫోన్ నెంబర్ తీసుకున్నావు మరి? ఈ లోపు నువ్వు వచ్చావు కదరా. ఓహో అందుకేనా స్టేషన్ అంత చిరాగ్గా ఉన్నావు. అయినా వైజాగ్ లో అలాంటి అమ్మాయిలు కొల్లరా. ఇప్పుడు ట్రైన్ లో స్నేహాలు ట్రైన్ దిగేసరికి మర్చిపోవాలి, మళ్ళీ కలవడం కుదరదు. లైట్ తీసుకో. అరే సరే గానీ తొందరగా రెడీ అవరా, ఆకలి దంచేస్తుంది. చూడరా నాయన తిన్నాడు నసగాడు వస్తే బుర్ర తింటాడు బాబోయ్. వస్తున్నా చూసేసాడు బాబు. అందరికి టెర్రర్ అవుట్. హాయ్ బ్రోస్, కమ్ ఆన్ యార్. ఏంట్రా నా గురించి డిస్కషన్? ఏం లేదు గానీ ఒకసారి అటు చూడరా, ఒక్కొక్క అమ్మాయి అప్సరస్లా ఉన్నారు కదా. కళ్ళేమన్నా దొబ్బాయరా? అప్సరస్ జీన్స్ టాప్లు వేసుకుంటారా? కంపారిజేషన్ నువ్వు బూటిస్ కొడతాను రే. కంటి నిండుగా కనిపిస్తుంటే అలా అన్నాలేరా. కంటికి నిండుగానే కనిపిస్తుంది, రాపు కనిపిస్తుంటే. ఈడు చూడు నోటికేదో రోగం వచ్చిన వాళ్ళు చూసేవరే. అరే బావా ఏం కదా, ఒక్కొక్క అమ్మాయి కాస్ట్లీ డ్రెస్సులు వేసుకొని అలా అందాలు చూపిస్తూ కులుకుతూ వస్తుంటే ఏ ఒక్క నచ్చట్లేదు అంటావేంట్రా? నీకు అసలు టేస్ట్ ఉందా? రే అంతమందిలో ఏ ఒక్కరైనా పద్ధతిగా ఉన్నారా? చీరలో కానీ లంగావణిలో కానీ ఉన్నారా? అమ్మాయిలంటే ఏంట్రా? కాటుగా కళ్ళతో, కాళ్ళ గజ్జలతో, అందమైన పూల జడలతో. బా ఆ రోజుల్లో సావిత్రి వాణిశ్రీలా కట్టుబొట్టు. అబ్బబ్బబ్బా వినరా రే. వాటే వర్ణన. వర్ణన కాదురా, ఊహించుకో.